Hi there friends, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు అండ్ దిస్ ఈస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద డే. ఫస్ట్ న్యూస్ వచ్చేసి గూగుల్ తరపు నుంచి. సో గూగుల్ వాళ్ళు ఒక కొత్త ఫీచర్ లాంచ్ చేశారు. గూగుల్ వాళ్ళు డైరెక్ట్ వచ్చి లాంచ్ చేయలేదు, సామ్సంగ్ ఈవెంట్లో లాంచ్ చేశారు. ఫీచర్ పేరు వచ్చేసి సర్కిల్ టు సర్చ్ అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫీచర్ అన్ని ఫోన్స్లో రాదు, జస్ట్ Pixel 8, Pixel 8 Pro అండ్ సామ్సంగ్ S24 సిరీస్ ఫోన్స్లోనే ఈ ఫీచర్ వస్తుంది. అది కూడా January 31st నుంచి. సో ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే, మనం హోమ్ స్క్రీన్ లాంగ్ ప్రెస్ చేసినా లేకపోతే జెస్చర్ యూజ్ చేసినా కానీ ఒక ప్రివ్యూ లాగా స్క్రీన్ వస్తుంది. ఆ స్క్రీన్ మీద మీరు ఏదైనా సర్కిల్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేసి గూగుల్ సెర్చ్ చేస్తుంది. ఇది నార్మల్ ఇమేజ్ సెర్చ్ లాగా కాదు. ఆ ఆబ్జెక్ట్ ఏంటిది అని అర్థం చేసుకొని దాని రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగినా కానీ అది ఆన్సర్ చేస్తుంది అనమాట గూగుల్. బేసికలీ AI యూజ్ చేసి ఇమేజ్ ని ఐడెంటిఫై చేసి కాంప్లెక్స్ క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మ్యాథ్స్ ఈక్వేషన్ సర్కిల్ చేశారనుకోండి, ఇంతకుముందు మ్యాథ్స్ ఈక్వేషన్ మాత్రమే చెప్పేది, కానీ ఇప్పుడు ఆ ఈక్వేషన్ కి ఆన్సర్ కూడా చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి. సో నైస్ ఫీచర్, బట్ ఓన్లీ ఫర్ ఫ్లాగ్షిప్స్. సామ్సంగ్స్ అన్ప్యాక్డ్ ఈవెంట్ ఫైనలీ నిన్న కంప్లీట్ అయింది. సామ్సంగ్ S24, S24 Plus అండ్ S24 Ultra 3 ఫోన్స్ కూడా లాంచ్ అయిపోయాయి. ఇవి వచ్చేసి వాటి ప్రైజెస్. S24 స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 80,000 రూపీస్, S24 Plus ప్రైస్ వచ్చేసి 1 lakh అండ్ S24 Ultra స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,30,000 రూపీస్. మనకి యాజ్ యూజువల్ చాలా ఆఫర్స్ ఉన్నాయి. 5,000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఉంది HDFC బ్యాంక్ తరఫు నుంచి అండ్ 12,000 to 15,000 ఎక్స్చేంజ్ డిస్కౌంట్ ఉంది. అలాగే ఇంకొన్ని ఎక్స్ట్రా అడిషనల్ క్యాష్ బ్యాక్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. S24 లైనప్ ఇంటర్నేషనల్లీ లాంచ్ అయినా కూడా ఇండియాలో లాంచ్ అయ్యే వేరియంట్కి యూఎస్లో వరల్డ్ వైడ్ లాంచ్ అయ్యే కొన్ని వేరియంట్స్కి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే, యూఎస్, జపాన్, చైనా అండ్ కెనడాలో అన్ని వేరియంట్స్ S24, S24 Plus, S24 Ultra 3 ఫోన్లలో కూడా స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఇస్తున్నారు. అదే ఇండియా, యూరోప్, UK అండ్ మిగిలిన కంట్రీస్లో ఏంటంటే S24 Ultraలో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఇస్తున్నారు, కానీ S24, S24 Plusలో Exynos 2400 ప్రాసెసర్ ఇస్తున్నారు. అది డౌన్ గ్రేడా, అప్గ్రేడ్ అనేది మీ ఇష్టం. ఎనీవే, మనకైతే Exynos ప్రాసెసర్ పడేశారు S24 అండ్ S24 Plusకి. సో ఇది ఒక మేజర్ డిఫరెన్స్ ఉంది. కెమెరాస్ గురించి అయితే ఏం చెప్పలేదు. యాజ్ ఆఫ్ నౌ అయితే ప్రాసెసర్లో అయితే ఇది మేజర్ డిఫరెన్స్. సామ్సంగ్ S24 లైనప్ లాంచ్ కాకముందటి నుంచే సామ్సంగ్ వాళ్ళు AI ఫీచర్స్ అని బాగా బస్ క్రియేట్ చేశారు. అండ్ ఫైనలీ AI ఫీచర్స్ ఏంట్రా అని చూస్తే అన్ని చాలా ఫెమిలియర్ గా అనిపించాయి నాకు. లైక్ ఇవన్నీ అక్కడ చూసానే అన్నట్టు అనిపించింది. సో ఆ ఫీచర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి లైవ్ ట్రాన్స్లేట్. సో ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందంటే, లెట్స్ సే నేను ఒక జాపనీస్ అతనికి కాల్ చేశాను, నాకు హిందీ వచ్చు, అతనికి జాపనీస్ వచ్చు. ఇప్పుడు ఈ లైవ్ ట్రాన్స్లేట్ ఏం చేస్తుందంటే, నేను హిందీలో మాట్లాడిన దాన్ని జాపనీస్ లో కన్వర్ట్ చేసి ఇమీడియట్ గా అతనికి రెస్పాన్స్ వెళ్తుంది. అతను జాపనీస్ లో ఇచ్చిన రెస్పాన్స్ ని ఇమీడియట్ గా హిందీలో ట్రాన్స్లేట్ చేసి నాకు రెస్పాన్స్ ఇస్తుంది. సో ఇలా లైవ్ ట్రాన్స్లేట్ పనిచేస్తుంది. సూపర్ ఫీచర్. కానీ యాజ్ ఆఫ్ నౌ హిందీ మాత్రమే అవైలబుల్ ఉంది ఇండియన్ లాంగ్వేజెస్ లో. తమిళ్, తెలుగు, మలయాళం ఇలాంటి లాంగ్వేజెస్ అన్ని యాడ్ అయ్యేసరికి చాలా టైం పడుతుంది. సో బేసికలీ మనకు పనికిరాదు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఇంటర్ప్రిటర్. దీంట్లో ఏంటంటే, వన్స్ అగైన్ మనం ఫోన్ తీసుకొని యాప్ ఓపెన్ చేస్తే మనం హిందీలో మాట్లాడితే అది జాపనీస్ లో ఇమీడియట్ గా కన్వర్ట్ అవుతుంది, ట్రాన్స్లేట్ అవుతుంది. జాపనీస్ లో అతను రిప్లై ఇస్తే అది ఇమీడియట్ గా హిందీలో కన్వర్ట్ అయ్యి మనకు కనిపిస్తుంది. ఈ ఇంటర్ప్రిటర్ లో హిందీ ఉందా, తెలుగు ఉందా మనకి ఇంకా తెలియదు. ఫోన్ మన చేతిలో వచ్చినప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఇక చాట్ అండ్ నోట్ అసిస్టెంట్ అనే కొత్త ఫీచర్ కూడా తీసుకొచ్చారు. బేసికలీ ఏంటంటే, మీరు చాట్ యాప్, గూగుల్ మెసేజెస్ యాప్ ఓపెన్ చేసి చాట్ చేస్తున్నప్పుడు కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉంటాయి. లైక్ మీరు ఏదైనా మెసేజ్ పంపించినప్పుడు దాని టోన్ చేంజ్ చేయొచ్చు. లైక్ ఒక కాలేజ్ బాయ్ లాగా పంపించచ్చు, ఒక ఒఫీషియల్ మెసేజ్ లాగా పంపించచ్చు, ఒక షేక్స్పియర్ మెసేజ్ లాగా కూడా పంపించచ్చు. ఇండియాకి వచ్చిన తర్వాత ఒక DJ టిల్లు స్టైల్ మెసేజ్ కూడా యాడ్ చేస్తారేమో తెలియదు, చూద్దాం. నెక్స్ట్ ఇక నోట్ అసిస్టెంట్ వచ్చేసరికి ఏంటంటే, సామ్సంగ్ నోట్స్ ఉంది కదా, S నోట్స్ అని చెప్పి, దాంట్లో మీరు నోట్స్ రాసుకున్న తర్వాత దాన్ని AI ఫీచర్స్ తోని మాడిఫై చేయొచ్చు. కొంచెం నీట్గా చేయొచ్చు, ఆర్గనైజ్ చేయొచ్చు, ఫార్మాట్ చేయొచ్చు. లైక్ మీరు రాసుకున్న పాయింట్స్కి బుల్లెట్ పాయింట్స్ యాడ్ చేయొచ్చు, నంబర్స్ యాడ్ చేయొచ్చు. ఇదంతా ఆటోమేటిక్గా జరుగుతుంది. సో ఇదే వాళ్ళ AI ఫీచర్. మరి అంత ఫ్యూచరిస్టిక్గా అయితే ఏమనిపించలేదు. నెక్స్ట్ ఇక ఆండ్రాయిడ్ ఆటో రిలేటెడ్ ఫీచర్ కూడా తీసుకొచ్చారు. అది కూడా గూగుల్ వాళ్ళ ఫీచరే. అండ్ ఫైనలీ ఫోటోగ్రఫీలో కూడా చాలా AI రిలేటెడ్ ఫీచర్స్ తీసుకొచ్చారు. AI ఎడిటింగ్ టూల్స్ లో కూడా తీసుకొచ్చారు. లైక్ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ ని మూవ్ చేయొచ్చు, సో దాట్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఆటోమేటిక్గా AI ఫిల్ చేస్తుంది. సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఫీచర్ అనిపించింది. నెక్స్ట్ కెమెరాస్ ఆబ్వియస్లీ ఇంప్రూవ్ చేశారు. సో ఇవే వాళ్ళు చెప్పిన AI ఫీచర్స్. నాకైతే అంత సూపర్ ఇంప్రెసివ్ అయితే ఏమనిపించలేదు. వీటిలో చాలా మటుకు ఏంటంటే, కొన్ని ఫీచర్స్ మన నార్మల్ ఫోన్స్ లో కూడా పనిచేస్తాయి, కాకపోతే రెస్పాన్స్ రావడానికి గూగుల్ సర్వర్కి వెళ్ళి రావాలి మనకి. ఈ ఫోన్స్ లో ఏంటంటే ఫోన్ లోనే ప్రాసెసింగ్ జరుగుతుంది. ఇంతే డిఫరెన్స్. యాజ్ ఆఫ్ నౌ మరి అంత డ్రాస్టిక్ గా చేంజెస్ తీసుకొచ్చే AI ఫీచర్స్ అయితే ఏవీ లేవు. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ కంపెనీస్ ఇన్స్టాగ్రామ్ అండ్ స్నాప్చాట్ తో కొలాబరేట్ అయ్యి వాళ్ళ హై డెఫినిషన్ ఫోటోస్, బేసికలీ HDR ఫోటోస్, సామ్సంగ్ ఫోన్స్ లో తీసిన HDR ఫోటోస్ ఎగ్జాక్ట్లీ సిమిలర్ గా కనిపించేటట్టు ఇన్స్టాగ్రామ్ అండ్ స్నాప్చాట్ తో కొలాబరేట్ అయింది. సో మీరు నార్మల్ ఫోన్ లో
హెచ్డిఆర్ ఫోటో తీస్తే వేరే వాళ్ళకి నార్మల్గా కనిపిస్తుంది. అదే సామ్సంగ్ ఫోన్లో హెచ్డిఆర్ ఫోటో తీస్తే సేమ్ ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది. నార్మల్ యూజర్స్కి పెద్దగా పనికి రాకపోవచ్చు, కానీ ఇన్ఫ్లుయెన్సర్స్, ఫోటోగ్రాఫర్స్, కంపెనీస్, బేసికలీ కమర్షియల్ పర్పస్ కోసం వాడుకునే వాళ్ళకి ఈ ఫీచర్ పనికి రావచ్చు. అండ్ ఫైనలీ మీరు ఏఐతోని ఏం చేంజెస్ చేసినా కానీ సామ్సంగ్ గెలాక్సీ ఫోన్లో వాళ్ళు ఒక వాటర్ మార్క్ కూడా వేస్తారు, సో దట్ వేరే వాళ్ళు చూసినప్పుడు ఇది ఏఐతో జనరేట్ చేశారు అని తెలుస్తుంది. అండ్ ఫైనలీ సామ్సంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్లో సామ్సంగ్ కంపెనీ వాళ్ళ స్మార్ట్ రింగ్ అండ్ స్మార్ట్ నెక్లెస్ కి సంబంధించి ఒక టీజర్ రిలీజ్ చేశారు. టీజర్లో ఏం లేదు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా తర్వాత మళ్ళీ ప్రొవైడ్ చేయలేదు. సో డివైస్ వచ్చేసరికి 6 నెలల్లో సంవత్సరం పడుతుంది. సో అది వచ్చినప్పుడు చూసుకుందాం. సో సామ్సంగ్ న్యూస్ ఎక్కువైపోయింది ఇవాళ. సో ఫైనల్ న్యూస్ ఏంటంటే మోటరోలా తరపు నుంచి మోటో G34 సేల్ స్టార్ట్ అయిపోయింది, నిన్ననే స్టార్ట్ అయింది. అండ్ స్టార్టింగ్ ప్రైస్ 11,000 రూపీస్. ఐసిఐసిఐ బ్యాంక్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఉంది, 10%, 2,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. సో 10,000 రూపీస్ ప్రైస్ సెగ్మెంట్లో ఇది బెస్ట్ ఫోన్. ఇన్ఫాక్ట్ 15,000 సెగ్మెంట్లో కూడా ఇదే బెస్ట్ ఫోన్. ఇంకో 2 నెలలు అవుతే కొత్త ఫోన్స్ లాంచ్ అవుతాయి, అప్పటిదాకా ఆగలేను అంటే ఫోన్ అయితే ఆన్ ద పేపర్ చాలా బాగుంది. 10,000 రూపీస్ బడ్జెట్లో అయితే ద బెస్ట్ ఫోన్. వన్స్ అగైన్ బ్యాక్ టు S24. సో సామ్సంగ్ S24లో కొత్త ఫీచర్ ఉంది, ఏఐ జనరేటెడ్ వాల్పేపర్స్ అని చెప్పి. ఇది సేమ్ పిక్సెల్ ఫోన్స్ లో ఉన్న ఫీచరే. ఇన్ఫాక్ట్ అది ఎగ్జాక్ట్ కాపీ కొట్టినట్టున్నారు. ఈ ఫీచర్ తో ఏంటంటే మనం ఏఐ జనరేటెడ్ వాల్పేపర్స్ క్రియేట్ చేయొచ్చు. లైక్ మీరు నచ్చిన వర్డ్స్ ని, నచ్చిన సినారియోస్ ని సెలెక్ట్ చేసుకొని దానికి తగ్గ వాల్పేపర్స్, ఏఐ జనరేటెడ్ వాల్పేపర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు అనిపించింది ఏంటంటే కొన్ని వర్డ్స్ సెలెక్ట్ చేసుకొని పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో అన్ని వాల్పేపర్స్ ఆల్రెడీ గూగుల్ జనరేట్ చేసేసింది, అవన్నీ మ్యాషప్ చేసేసి ఏఐ జనరేటెడ్ అని చెప్పినట్టు. ఎనీవే ఇది ఒక అడిషనల్ ఏఐ వాల్పేపర్ ఫీచర్, సేమ్ పిక్సెల్ ఫోన్స్ లాగా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి న్యూస్ ఆఫ్ ద డే. ఎక్కడ చూసినా సామ్సంగ్ న్యూస్ ఉంది, సో ఎక్కువగా సామ్సంగ్ గురించి మాట్లాడాను. సో వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. సీ యూ నెక్స్ట్ టైం.